హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలేంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జనరల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ హోంమంత్రి. ఈశాన్య రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1971. మొట్టమొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆన్సర్ 1955. 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా ఏ విధంగా భారత పౌరసత్వాన్ని పొందలేము? ఆన్సర్ భారతీయ వృత్తులను కొనసాగించడం ద్వారా. 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా ఏ విధంగా భారత పౌరసత్వాన్ని కోల్పోవడం జరగదు? ఆన్సర్ మరణం. 1955 భారత రాజ్యాంగం పౌరులకు ఏ విధమైన పౌరసత్వాన్ని ఇచ్చింది? ఆన్సర్ ఏక పౌరసత్వం. పౌరసత్వ హక్కులు స్వభావరీత్యా ఎటువంటివి? ఆన్సర్ చట్టబద్ధమైనవి. చట్టం ద్వారా పౌరసత్వ హక్కుల్ని ఎవరు నియంత్రించగలరు? ఆన్సర్ పార్లమెంట్. 1950 జనవరి 26 నాటికి భారతదేశంలో నివసించే వారంతా భారతీయులే అని ఏ ప్రకటన తెలుపుతుంది? ఆన్సర్ ప్రకటన 5. పౌరసత్వ చట్టం ఎన్నిసార్లు సవరించబడింది? ఆన్సర్ 4 సార్లు. ప్రవాస భారతీయ దివస్‌ను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 9. నమోదు ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందుకోరే వ్యక్తి భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి? ఆన్సర్ 5 సంవత్సరాలు. ప్రవాస భారతీయులకు భారత సంతతి వారికి మధ్య తేడా ఏమిటి? ఆన్సర్ ప్రవాస భారతీయులకు భారత పాస్‌పోర్ట్ ఉంటుంది. ప్రాథమిక హక్కులు ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించారు? ఆన్సర్ రాజకీయ ప్రజాస్వామ్యం. ప్రాథమిక హక్కులను ఏ దేశం నుంచి గ్రహించారు? ఆన్సర్ అమెరికా. విశ్వ మానవ హక్కుల ప్రకటన వెలువడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1948 డిసెంబర్ 10. భారతదేశంలో ప్రాథమిక హక్కులను గూర్చి తొలిసారి ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ బాల గంగాధర్ తిలక్. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును అనిబిసెంట్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆన్సర్ 1925. రాజ్యాంగ పరిషత్ హక్కుల కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? ఆన్సర్ జేబీ కృపలాని. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? ఆన్సర్ 3వ భాగం. ప్రాథమిక హక్కులను విశిష్ట లక్షణం కాని అంశం మీద గుర్తించండి. ఆన్సర్ ఇవి విదేశీయులతో సహా ప్రజలందరికీ వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులు ఏ సందర్భంలో తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు? ఆన్సర్ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు. ప్రాథమిక హక్కులు దేనికి రక్షణ కల్పిస్తాయి? ఆన్సర్ వ్యక్తి స్వేచ్ఛకు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్ని గ్రూపులుగా విభజించారు? ఆన్సర్ 6. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ పార్లమెంట్.
సమానత్వపు హక్కు గురించి తెలిపే ప్రకరణలు ఏవి? ఆన్సర్ ప్రకరణ 14, 18. ఆర్టికల్ 12 దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ రాజ్యం. ఆర్టికల్ 13 దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ ప్రాథమిక హక్కులను విరుద్ధమైన చట్టాలు చెల్లవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.